బైబిల్లో కీర్తన 5వ కీర్తనలో 3వ మాట 3వ వచనాన్ని చదువుదాం. వినబడును, యెహోవా ఉదయము నా కంఠస్వరము వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచియుందును. కాచియుందునా కాచియుందువా అంటే భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో నా ప్రార్థనను కాచి అంటే సిద్ధపరిచి ఉంటాను అంటున్నాడు. నేను సిద్ధపరిచి ఉంటాను, నేను కాచుకొని ఉన్నాను అంటాడు. స్తోత్రా స్తోత్రా. నేను సిద్ధపడ్డాను, కాచుకొని ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. నేను నీ సన్నిధిలో అవసరతలు సిద్ధపరిచాను, నా అక్కర్లు సిద్ధపరిచాను, నా ప్రార్థన సిద్ధపరిచాను. నువ్వు కాచి ఉన్నావు, నేను కాచి ఉన్నాను, నేను కాచుకొని ఉన్నాను. మరొక దగ్గర అంటాడు, నేను కనిపెట్టుకొని ఉన్నాను. నేనేమంటున్నాడు? కనిపెట్టుకొని ఉన్నాను. సిద్ధపడండి దేవుని దగ్గర, కనిపెట్టండి దేవుని దగ్గర, కాచుకొని ఉండండి దేవుని దగ్గర. ఆమెన్ గట్టిగా చెబుదా, స్తోత్రాలు గట్టిగా చెల్లిదా. అప్పుడు అంటున్నాడు, ప్రభువునందు మీ ప్రయాసము. 2 కొరింథీ 15:58 తీయండి, చదవండి ఒక మాట. సహోదరులారా, మీ ప్రయాసము ఎవరి యందు? మీ ప్రయాసము వ్యర్థం కాదు. మీ ప్రయాసము, మీరేమి ప్రయాసపడుతున్నారో, ఏమి ప్రభువునందు మీరు ప్రియులారా కనిపెట్టుకొని ఉన్నారో, దేవుడు ఈరోజు క్లుప్తంగా చిన్న వర్తమానము ద్వారా దేవుడు సెలవిచ్చేది, మాట్లాడేది ఏమై ఉన్నది అంటే, మీ ప్రయాసము వ్యర్థం కాదు. మీ బిడ్డల కొరకు మీరు పడే ప్రయాస, మీ భర్త కొరకు మీరు పడే ప్రయాసం, మీ ఆస్తి కొరకు మీరు పడే ప్రయాసం, మీ యొక్క ఆత్మీయ స్థితి కొరకు మీరు పడే ప్రయాసం, భక్తి జీవితములో మీరు పడుతున్న ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్తోత్ర, వ్యర్థము కాదని ఎరిగి అన్నప్పుడు నా కడుపులో నుండి ఏం ఆలోచన వస్తుందంటే, అయితే ఈ కొత్త సంవత్సరంలో నేనేమేమైతే ప్రాజెక్ట్ వర్క్ అంతా దేవుని పాదాల దగ్గర పెట్టానో అదంతా వ్యర్థము కాదు. అదంతా ఏం కాదండి, వ్యర్థం కాదు. ఆఫీసర్ పక్కకు నెట్టేస్తాడు, ప్రియులార జడ్జి గారు పక్కకు నెట్టేస్తాడు. ఏమండి ప్రియులార, అధికారి దాన్ని త్రోసివేస్తాడు. సంతకం ఇప్పుడు కాదు, అప్పుడు కాదు అంటాడు. కానీ దేవుడు మాత్రం ముద్ర చెప్తున్నాడు, కాచుకొని ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. నిరాశపడుతున్నావా? భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఆలోచన కలిగి ఉన్నావా? నువ్వు వెనకంజి వేస్తూ ఉన్నావా? ఈ భారం సాధిగలుగుతానా? ఈ సమస్య విడుదల కలుగుతుందా? ఇది నేను నెరవేర్చగలుగుతానా? ఇది నా వల్ల సాధ్యమవుతుందా? నీ వలన కాదు గాని ప్రభువునందు నీ కార్యం ఏమైందంటే ప్రియులారా, వ్యర్థము కాదని ఎరిగి. దేవుని వాక్యములు చూస్తున్నాం ప్రియులారా. బైబిల్ గ్రంథములో మనం చదివినప్పుడు అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం, వచ్చెను, కూడి చుండిరి, తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయగా. ఆమేన్. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. పేతురు తలుపు తడుతూ ఉన్నాడు. మీరు చప్పట్లు తట్టండి గట్టిగా. అంటే వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? 12వ అధ్యాయం 5, 6, 7లోన అత్యాశక్తితో ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన ఇంకా ముగిలా, తలుపులు ఇంకా తీలా. కానీ వాళ్ళు చేస్తున్న ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు? వెంటనే అక్కడ ప్రతిఫలం వచ్చేసింది. పేతురే వచ్చి తలుపు తడుతున్నాడు. నువ్వు ఏ సమస్యతో ఉన్నావో ఆ సమస్యే నీ తలుపు తట్టి వెళ్ళిపోబోతుంది. ఆ సమస్య నీకు దూరం చేయబోతూ ఉన్నాడు. పేతురు చెరసాలలో వేయబడి ఉండగా, పేతురు కొరకు సంఘమంతా అత్యాశక్తితో వారు ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని వాక్యములో పేతురు తలుపు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నేనంటాను, ఈరోజు ఈ జనవరి నెల
మీ కార్యము, మీ అవసరత మీ తలుపు తట్టబోతూ ఉందండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. హృదయం అనే తలుపు తడుతుంది. దేవుని వాక్యములో చూస్తున్నా. అయితే మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? మన ప్రార్థన ముందు కూడా కనిపెట్టుకొని చూడండి. ఇప్పుడు యోనా గారు చాప గర్భములో నుండి బయటపడ్డాడా లేదా? 3 రోజులు బాగా వినండి. 3 రాత్రులు 3 పగళ్ళు. ఏమైపోవాలి అయ్యగారు? ఏమండి, అయ్యగారులో ఉన్న విటమిన్స్ అంతా చాపకి వెళ్ళిపోవాలి, కరిగిపోయి. కంటికి పోవాల్సింది కంటికి, చెవికి పోవాల్సింది చెవికి, గోపకు పోవాల్సిన రసానికి గోపకి, గుండికి పోవాల్సింది గుండికి, ఏమండి, కిడ్నీకి పోవాల్సింది కిడ్నీకి. ఆ చేపకి ఇతడు ఏమైపోవాలి? ఆహారం అయిపోవాలి. అసలు ఎందుకు కక్కి వేసేదాకా యోనా గారు అచ్చు కదలకుండా అలాగనే ఉన్నాడు చెప్పనా? ఒక చిన్న మాట నన్ను చాలా బలపరుస్తుంది. యోనా గ్రంథం 2వ అధ్యాయము 7వ మాట చదవండి. ఏమైందంట? ప్రాణం ఏమైపోయింది అంటే ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు చెప్పాలి. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? మూర్ఛిల్లిపోయినట్లుగా. అయ్యా, నా భర్త నాకు అప్పగి, నా కొడుకు నాకు అప్పగి, నా భార్యని మార్చు, నాకున్న అప్పులు తొలగి, నాకున్న అవమానం తీసివే. అది ఎలా ఉండాలి తెలుసా? మన ప్రార్థన సొక్కి సోలిపోయి మూర్ఛిల్లాలి. ఏమవ్వాలి? మూర్ఛిల్లాలి. అతడు మూర్ఛిల్లినప్పుడు దేవుడు మరలా పరలోకంలో నుండి, నేను అనుకుంటాను రేపు వెళ్తే అడుగుదాం అనుకుంటున్నానమ్మా, దేవుడు మరలా చేప గర్భం దగ్గరికి, సముద్రం దగ్గరికి వచ్చేటప్పుడు దేవదూతలారా మీరు ఎవరున్నారు ఇక్కడ అని అడుగుదాం అనుకుంటున్నాను. మరలా దేవుడిని అడిగి ఉంటారు కదా, ఇందాకే కదా వెళ్ళి చేపకు చెప్పొచ్చా మింగేయమని, ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారేమో వాళ్ళు. దేవుడు వాళ్ళకి చెప్పి ఉంటాడు కదా, నేను మరలా వెళ్ళి ఆ యోనా గారిని మింగమన్నాను కదా, కక్కివేయమంటానికి వెళ్తున్నాను. స్తోత్రం. నేనంటాను మన ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఈ గెత్సెమనే చిన్న ప్రార్థనా మందిరంలో కూడిన మీ దగ్గరికి తిరిగి ఈ 2026 ఆత్మదేవుడు వచ్చునుగాక, అందుబాటులో ఉండునుగాక, మీ అవసరతనైనా ఆజ్ఞాపించునుగాక. దేవుడు చేపక ఆజ్ఞ ఇవ్వగా యోనానే నేల మీద కక్కివేసి, దేవుడు మీ కార్యానికి ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణమైన విజయం, అపవాది గెలికి నాశంలయము కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.